115వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 115 బై అరేందర్ కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. ఇది ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 115వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవో కంసచాణూరమర్దనం దేవకీ పరమానందో కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మిగిలినటువంటి విభూతులను కూడా 35వ శ్లోకంలో చెప్తున్నాడు భగవానుడు. బృహత్ సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసాం అహం మాసానాం మార్గశీర్షః అహం ఋతూనాం కుసుమాకరా. అర్జున, సామగానాలలో నేను బృహత్సామం, ఛందస్సులలో నేను గాయత్రిని, మాసాలలో మార్గశీర్షాన్ని, ఋతువులలో వసంతాన్ని అని చెప్తున్నాడు. సామవేదము గానప్రధానమైనదని చెప్పుకున్నాం. సామగానాలలో వివిధ రాగరస్వరాలతో సాగేటువంటి గానాలకు కొన్ని ప్రత్యేక నామాలున్నాయి. వాటిలో ప్రసిద్ధమైనది, ప్రముఖమైనది బృహత్సామం. శ్రావ్యమైనటువంటి రాగయుతమైనటువంటి బృహత్సామము ప్రాముఖ్యాన్ని, ప్రాధాన్యాన్ని బట్టి అది కూడా ఈశ్వర విభూతి అయిపోయిందని చెప్పేసి చెప్తున్నాను మనకు. ఛందస్సులలో గాయత్రిని అంటున్నాడు. గాయత్రి మంత్రము వేదరూపమని, వేదసారమని ప్రసిద్ధి. ఈ మంత్రము 4 వేదాల్లో ఉంది. ఉపనయన సంస్కార సందర్భంలో గాయత్రి మంత్రోపదేశం చేస్తారు. జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి స్పష్టమైన ఆలోచన విధానం సాగేలాగున బుద్ధిని ప్రభావితం చేయమని చెప్పి ప్రార్థించడమే గాయత్రి మంత్రంలో ప్రధాన విషయం. విశ్వామిత్ర మహర్షి దీనికి మంత్రద్రష్ట. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి. రామాయణంలో 24,000 శ్లోకాలున్నాయి. ఆ 24,000లోని ప్రతి 1000లో మొదటి శ్లోకంలోని ప్రారంభ అక్షరాన్ని గ్రహిస్తే మొత్తం 24 అక్షరాలు అవుతాయి. ఆ 24 అక్షరాలతో కూడినదే గాయత్రి మంత్రం. అంతేకాదు, ఆ 24 శ్లోకాలలో సంపూర్ణ రామాయణం నిక్షిప్తంగా అర్థమవుతుంది. దానినే గాయత్రి రామాయణము అంటారు. గాయత్రిని ఇటు మంత్రంగాను గ్రహించవచ్చు, అటు ఛందస్సుగాను గ్రహించవచ్చు. గీతలో శ్లోకాలు మనకు అనుష్ఠుప్, తిష్ఠుప్ ఛందస్సులో ఉంటాయి. గాయత్రి ఛందస్సు వేదంలోనే ప్రశస్తం కాబట్టి మహిమాన్వితమైనది, మహాద్భుతమైనది కావడం వల్ల గాయత్రి ఈశ్వర విభూతిగా అలరాడుతుందని చెప్తున్నాడు. అదేవిధంగా మాసాలలో తాను మార్గశీర్షము అంటున్నాడు. మృగశిర నక్షత్రంతో కూడినటువంటి పున్నమి మార్గశిరం. ఇది పాడి పంటలు పుష్కలంగా ఉండే మాసం. ఈ మాసంలో ప్రాణులు శక్తివంతంగా ఉంటాయి. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. చలి, ఉష్ణము, గాలి అధికంగా లేకుండా శీతోష్ణ సమంగా ఉంటుంది. శీత, వాత, ఆతప శూన్యంగా ఉండడం వల్ల ఈ మాసము సుఖహేతువు. తపోవ్రత దానాలకు అనువైనటువంటి మాసం కాబట్టి మార్గశీర్ష మాసం యొక్క విశిష్టత ఎంతైనా ఉంది. ప్రస్తుతము నూతన సంవత్సరము చైత్రమాసంతో ప్రారంభమైనట్లు మహాభారత కాలంలో మార్గశీర్షంతో కొత్త సంవత్సరం ఆరంభమయ్యేదట. మహాభారత కాలం నాటి విషయం అది అని చెప్పేసి అది మహాభారతంలో అనుశాసనిక పర్వంలో చెప్పబడుతుంది ఆ విషయం. భగవద్గీత కూడా మార్గశీర్షంలో శుద్ధ ఏకాదశి నాడు ఆవిర్భవించింది. ఆ రోజు మనం గీతా జయంతి జరుపుకుంటాం. ఇవన్నీ కూడా ఈశ్వర విభూతులే. అందువల్ల మార్గశీర్షము ఈశ్వర విభూతి. అదేవిధంగా ఋతువులలో తాను వసంతము అంటున్నాడు. ఋతువులలో వసంతము ఈశ్వర విభూతియే. సర్వసుగంధ పుష్పాలకు ఆకరమైనటువంటి అతి రమణీయమైనటువంటి ఋతువు వసంత ఋతువు. వసంతి సుఖం యథా తథా
అస్మిన్నితి వసంత, దేని యందు జనులందరూ సుఖంగా ఉంటారో అదే వసంతము అని చెప్తున్నాడు. అదొక అందమైన అద్భుతమైనటువంటి అసమానమైన ఋతువు కాబట్టి. వర్ష ఋతువులో వర్షబాధ, గ్రీష్మ ఋతువులో ఉష్ణబాధ, శరద్ ఋతువు ప్రారంభమునందు కొంత హాయిగా ఉంటుంది, శరద్ ఋతువు సమాప్తమయ్యేసరికి రోగాలు ప్రారంభమవుతాయి. కార్తీక మార్గశిర మాసాల్లో యముడు స్వైర విహారం చేస్తూ ఉంటాడు. ఈ 2 మాసాలు యముని కోరలు అన్నది శాస్త్రం. ఏ చిన్న రోగం వచ్చినా వచ్చింది చచ్చేందుకే అంటూ యముడు ప్రాణాల్ని అమాంతం సంచిలో వేసుకొని పోతుంటాడట. ఇక హేమంత శిశిరాలలో శీతబాధ ఎక్కువ లాగు తప్పదు. వసంత ఋతువు ఒక్కటే సుమసౌరభాలను ఫల సుగంధాలను వెదజల్లుతూ లోకాన్ని ఆనందింపచేస్తుంది. పూలు కాచే కాలం వసంతం, అందుకే అది కుసుమాకరం. వర్షము, తాపము, శీతము, రోగాదులు ఉండవు కాబట్టి వసంత ఋతువు సుఖాన్ని కలిగిస్తుంది. చెట్లన్నీ పచ్చని కాంతులతో, తరువులన్నీ ఫలపుష్పాలతో శోభాయమానంగా గోచరించే ఈ పవిత్ర వసంత ఋతువులోనే ధర్మరూపుడైనటువంటి శ్రీరామచంద్రుడు అవతరించాడు. ఈ విధంగా ఎన్నో అద్భుతాలకు ఆలవాలమైనటువంటి వసంత ఋతువు కూడా ఈశ్వరుని యొక్క విభూతిగా విరాజిల్లుతుంది అని చెప్తూ 36వ శ్లోకంలో చెప్తున్నాడు స్వామి. ద్యూతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వతతామహం సత్వం సత్వవతామహం. మోసగాళ్లలో జూదమును నేను అంటున్నాడు. తేజవంతులలో నేను తేజస్సును, నేను జయాన్ని, ఉద్యమాన్ని, సాత్వికులలో సత్వాన్ని నేనే అంటున్నాడు. మోసగాళ్లలో జూదం తానే అంటే కొద్దిగా మనకు ఇది కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ లోతుగా ఆలోచిస్తే విషయము, ఛలహ అంటే మోసం లేదా వంచన. మోసాలలో నేను జూదం, చలయతాం, జూతం అహం అంటున్నాడు. కాబట్టి ఇది జూదం కూడా ఈశ్వరుని విభూతిగా వర్ణించాడు భగవంతుడు. జూదంను అక్షక్రీడ అన్నది శాస్త్రం. అక్షక్రీడను ఆడకూడదని చెప్పేసి వేదం నిషేధం విధించింది. అలాంటి దానిని తన విభూతిగా భగవంతుడు ఇక్కడ వర్ణిస్తున్నాడు. అంటే కొద్దిగా మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఉన్నటువంటి ఈ విషయం ఏంటనేది. సూర్యోదయం కాగానే మంచివే కాక చెడు విషయాలు కూడా కనిపిస్తాయి. మంచిని స్వీకరించాలి, చెడును విస్మరించాలి. అన్నింటికీ అది కారణం ఒకటే అయినప్పుడు దేనిని దేని నుండి వేరు చేయగలం? వేరు చేయవలసింది ఏదైనా ఉంటే దాన్ని మనస్సు నుండి వేరు చేయాలి. అదే ద్యూత ప్రస్తావనలో కేంద్ర విషయం. అది జూదము ఆట కాదు, కుట్ర. ఆట అయితే వినోదాన్ని పంచాలే గాని గుండెల్లో విషాదాన్ని దించకూడదు కదా. సుఖాన్ని ఇవ్వాలే గాని బ్రతుకుల్ని నాశనం చేయకూడదు కదా. జూదం ఎందరి బ్రతుకుల్ని కాలరాచింది, ఎందరి జీవితాలలో దీపాలు ఆర్పేసింది, ఎన్ని రాజ్యాలను కూల్చేసింది, ఎందరు ప్రభువులను అడవుల పాలు చేసింది. జూదము ధనాన్ని, ధర్మాన్ని రెండింటినీ నశింపచేస్తుంది. జూదంలో జయాపజయాలు లేవు, గెలుపు ఓటములు లేవు, అపజయమే ఉంది, అనర్థమే ఉంది, అపకీర్తి మాత్రమే ఉంది దాంట్లో కూడా జూదంలో అనే విషయం పూర్తి చేస్తున్నాడు ఇక్కడ. ఓడినవాడు గెలిచినవాడు కాడు, నిజమే. మరి గెలిచినవాడేనా? ఒకరిని దుఃఖానికి గురి చేసి మరొకడు సుఖాన్ని పొందడం వాస్తవానికి సుఖం కిందికి వస్తుందా? దుర్యోధనుడు గెలిచి ఏం సాధించాడు? జూదంలో పాల్గొన్నవాడు ఎవడైనా బ్రతుకులో ఓడిపోయిన వాడే కానీ గెలిచినవాడు కాడు. పాకానికి పడినటువంటి అగ్ని మంచిదే, మరి గృహదహనం చేసిన అగ్ని చెడ్డదా? రెండూ ఒకటే కదా, భగవద్విభూతియే కదా. దేన్ని వినియోగించుకోవాలో, ఎలా వినియోగించుకోవాలో తెలిసి ఉండాలి, అంతే. జూదము ఈశ్వర విభూతి. దాన్ని మంచికి వినియోగించుకోవచ్చు, లేదా దారి తప్పి చెడుకు, మోసానికి, వంచనకు వినియోగించుకోవచ్చు. అలా దారి తప్పినటువంటి బుద్ధి చేసే వంచనే జూదం. అదే బుద్ధిని భగవంతుని విషయంలో ఉపయోగిస్తే ఉత్తమ ఫలితాలను అందుకోవచ్చు, పరమాత్మనే గెలుచుకోవచ్చు అని తెలియచెప్పడమే ద్యూత క్రీడ యొక్క ప్రసంగం యొక్క ప్రధాన అర్థం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఇక తేజవంతులు తానే తేజం అంటున్నాడు. తేజము అంటే ప్రభావం. ఎక్కడ ఏ విధమైన ప్రభావం గోచరించినా అది భగవద్విభూతియే. ఆ ప్రభావం విద్యకు సంబంధించింది కావచ్చు, సాహిత్యం కావచ్చు, సంగీతం కావచ్చు, కళ కావచ్చు, నాట్యం కావచ్చు, వక్తృత్వం కావచ్చు, బలం కావచ్చు. ఏ ప్రభావం అయినా దాని యొక్క సమగ్ర స్వరూపాన్ని కలిగి ఉన్నటువంటి ఈశ్వరుని నుంచే అందాలి. కాబట్టి తేజవంతులలోని తేజం కూడా అది ఈశ్వరుని విభూతి అని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇక జయ విభూతి. జయము తెలియని వారు లేరు, అపజయం ఎరుగని వారు లేరు. వరద ప్రవాహంలో చిక్కుకొని కొందరు గట్టున పడతారు, కొందరు గుట్టుగా మునిగిపోతారు.
గట్టున పడితే జయం, మునిగిపోతే అపజయం. జయాపజయాలలో మునిగి తేలే మానవాళి గొప్ప జయాన్ని పొందితే ఆ వైభవం అంతా పరమేశ్వరునిదై ఉంటుంది. అందుకే అది జయ విభూతి అవుతుంది. ఇక ఉద్యమ విభూతి. ప్రయత్నం లేని వారు ఫలితాలను సాధించలేరు. ప్రయత్నాన్ని ఉద్యమం అంటారు. దాన్ని ప్రస్తుతం శ్లోకంలో వ్యవసాయ అంటున్నాడు. కాబట్టి సరి అయిన మార్గంలో చరించడమే ఉద్యమించడం. ఉద్యమం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం, ఈ 6 లక్షణాలు కూడా ఎవరిలో ఉంటాయో వారికి జయమే గాని అపజయం ఉండదు అని చెప్పేసి. ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమః షడైతే యత్ర తిష్టంతి తత్ర దేవోపి తిష్టతి. ఆ ఉద్యమమే ఉత్సాహం. కాబట్టి ఈ జయలక్షణాలు కల వారికి మాత్రమే భగవంతుని సహాయం ఉంటుందనే విషయం. జయలక్షణాల్లో ప్రయత్నం మొదటిది కాబట్టి ఇది కూడా మనకు ఈశ్వర విభూతి అని చెప్పారు. అదేవిధంగా సాత్వికులలో సత్వం తానే అంటున్నాడు. మాయ అది త్రిగుణాత్మకం. అది మాయను ఉపాధిగా కలవాడు ఈశ్వరుడు లేదా మాయావి. మాయ తన ఉపాధి అయినా అది తన అధీనంలో ఉంది. మాయలో రజోగుణం ఉంది, తమో గుణం ఉంది, కానీ అవి పరమేశ్వరంలో లేవు. భగవంతుడు సర్వజ్ఞుడు కాబట్టి ఆయన సత్వస్వరూపం, శుద్ధస్వత్వం, సత్యం కాబట్టి ఈ సత్వం ప్రభావం వల్ల ఆయన ముల్లోకాల్ని పాలిస్తున్నాడు. అలాగే ఎవరైతే రజోగుణ తమోగుణాల వలలో చిక్కకుండా సత్వప్రధానులై చరిస్తారో వారిలోని సత్వము ఈశ్వర సంబంధించినటువంటి ఆ సత్వమే ఈశ్వర విభూతి అని చెప్తున్నాడు. 37వ శ్లోకంలో చెప్తున్నాడు స్వామి, వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనం జయహం మునీనాం అపి అహం వ్యాసః కవీనాం ఉషనా కవిః. అర్జున, యాదవులలో నేను వాసుదేవుణ్ణి, పాండవులలో అర్జునుణ్ణి, మహర్షులలో వ్యాసుణ్ణి, కౌలలో శుక్రాచార్యుణ్ణి అని చెప్తున్నాడు. యాదవులలో వాసుదేవుడు తానే అట. వసుదేవుని కుమారుడు వాసుదేవుడు, ఆయనే శ్రీకృష్ణుడు. ఇక్కడ మనకు వాసుదేవ నామంలో 2 పదాలు కనబడుతున్నాయి. 2 పదాలు ఒకే వ్యక్తిని వర్ణిస్తున్నాయి. అవి వాసుశ్చ అసౌ దేవశ్చ వాసుదేవః అన్నారు. వాసువు దేవుడు అనే 2 పదాలు కలిస్తే వాసుదేవుడు. జగత్తులో అందరి హృదయాలలో ఉండేవాడు కాబట్టి ఆయన వాసువు. ప్రళయకాలంలో జగత్తు విలీనమైనప్పుడు తాను ఒక్కడే ప్రకాశిస్తాడు కాబట్టి దేవుడు. ఈ విధంగా సద్రూపుడై వాసు అయినటువంటి దేవుడు వాసుదేవుడు అని చెప్పేసి ఆయనే గీతను బోధిస్తున్నవాడు. ఇక పాండవుల్లో ధనంజయుడు తానే అంటున్నాడు. చెప్పేవాడే కాదు, వినేవాడు కూడా తానేనట. అతడే పాండవుల్లో ధనంజయుడు. అర్జునుడు ధనం జయతీతి ధనంజయ రాజసూయాగ సమయంలో మనం విన్నాము. ధనాన్ని విశేషంగా సాధించుకొని వచ్చాడు కాబట్టి అర్జునుడు ధనంజయుడు. కానీ ధనమును సాధించిన వాడు ధనమును పొందినవాడు అవుతాడు, అంతేగాని ధనమును జయించిన వాడు కాలేడు. కానీ అర్జునుడికి ధనస్పృహ లేదు. కామినీ కాంచనాలు అర్జునుడిని వశపరుచుకోలేక ఓడిపోయినాయి. అందువల్ల అర్జునుడు ధనంజయుడు. కనుకనే గీతను శ్రవణం చేస్తున్నాడు. ప్రాపంచిక వ్యామోహాలు ఉండేవాడు మోక్షప్రధానమైనటువంటి గీతా పీయూషమును పానం చేయలేడు. ఇదంతా ఈశ్వర వైభవం కాబట్టి చెబుతున్న గురువే శిష్యుడై వింటున్నటువంటి వైనం ఇది మనకిది. కాబట్టి పాండవులలో ధనంజయుడు తానే, అదొక విభూతిగా చెప్తున్నాడు ఇక్కడ. అదేవిధంగా మునుల లోపట వ్యాసముని తానే అంటున్నాడు. చెప్పేవాడు వినేవాడే కాకుండా వ్రాసేవాడు కూడా తానేనట. అతడే మునులలో వ్యాసముని. వ్యాసో నారాయణో హరిహి. వ్యాసుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడు. సర్వపదార్థం జ్ఞానం గల వారిలో వ్యాసుడు సాక్షాత్తు భగవంతుడే. వ్యాసుడు అమోఘమైనటువంటి జ్ఞాన సంపన్నుడు. వేదాలను విభజించి వేద వ్యాసుడయ్యాడు. సర్వజ్ఞానము ఆయనకుంది కాబట్టి ఆయన సర్వజ్ఞుడు. మహాభారతం, భాగవతం, 18 పురాణాలతో పాటు బ్రహ్మసూత్రాలు రచించి సూత్రకారుడయ్యాడు. ఇంతటి జ్ఞానం ఉండబట్టే సాక్షాత్ భగవంతుడే బోధించినటువంటి భగవద్గీతను ఆయన గ్రంథస్థం చేయగలిగాడు.
భగవద్గీతను బోధిస్తున్న గురువే శిష్యుడుగా ధనంజయుడై శ్రవణం చేస్తూ తానే వ్యాసుడై గీతను రచించాడు. చెప్పినవాడు తానే, విన్నవాడు తానే, వ్రాసినవాడు తానే. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. అదేవిధంగా కవులలో తాను ఉషనుడు అంటున్నాడు. మరి కవి అంటే క్రాంతదర్శి, త్రికాలవేత్త అని అర్థం. అలాంటి కవులు విపశ్చిత్తులు, ఇంద్రియాలకు గోచరించని వాటిని దర్శించేవాళ్ళు, అంటే అర్థం చేసుకునేవారు, సూక్ష్మార్థ వివేకులు. అట్టి వారిలో ఉషనా కవి భగవద్విభూతి అని చెప్తున్నాడు. ఉషనా కవి అంటే భృగునందనుడైనటువంటి శుక్రాచార్యుడు, దైత్యులకు గురువు. ఆయన సదా అసుల యొక్క శ్రేయస్సునే వాంఛించేవాడు. అందువల్ల అతనికి ఉషనా కవి అనే పేరు వచ్చింది. త్రికాలజ్ఞుడైనటువంటి శుక్రాచార్యుడు దైత్యుల శ్రేయస్సు కోరుతూ ఉండినా ఆయన మాట వినని కారణంగా దైత్యులు ఏమైపోయారంటే పరాజితులైపోయారు. మహాజ్ఞాని అయినటువంటి శుక్రాచార్యుడు శుక్రనీతి అనేటువంటి ధర్మశాస్త్రాన్ని కూడా రచించారు. మనం విన్నాము ఒక పద్యాన్ని ఆయన విషయంలో. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్త మానభంగమందు చకిత గోకుల అగ్రజన్మ రక్షణమందు పొంకవచ్చు బొంకినను అఘమునందడెప్పుడు అధిపా. ముప్పై 38వ శ్లోకంలో చెప్తున్నాడు స్వామి, దండో దమయతాం అస్మి నీతి అస్మి జిగీషతాం మౌనం చ ఏవ అస్మి కుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. అర్జున, దండించే వారిలో దండాన్ని నేను, జయము కోరే వారిలో నీతిని, రహస్యాల్లో నేను మౌనం, జ్ఞానవంతులలో జ్ఞానము నేనే అని చెప్తున్నాడు. మరి దండించే వారిలో దండము తానే అంటున్నాడు. సమాజం యొక్క అభ్యుదయానికి శిక్షణ ఎలా ప్రధానమో శిక్ష కూడా అలాగే ప్రధానం. క్రమశిక్షణ ఉన్నప్పుడే సమాజం ప్రగతి వైపు నడుస్తుంది. ధర్మాన్ని అతిక్రమించే వారిని శిక్షణలో ఉంచడానికి ఉపయోగపడే శిక్షా కార్యమూలే దండన ప్రియ, అది కూడా భగవంతుని యొక్క ఐశ్వర్యమే. నియతిని కాపాడుతూ ఉంది కాబట్టి అది విభూతి. శిక్షణ ఇవ్వడానికి, శిక్షించడానికి ధర్మశాస్త్రాలు ఉన్నాయి. ధర్మం దైవ స్వరూపం కాబట్టి ధర్మశాస్త్రాల రూపంలో ఉన్నది కాబట్టి కూడా అది కూడా దైవమే, దైవవిభూతియే. కాబట్టి దండనీతి అది భగవంతుని స్వరూపం. అది దండం అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. దండయతీతి దండః అంటే దండించువాడు, దండోస్యాస్థీతి దండః అంటే దండము చేతిలో కలవాడు అని అర్థం. దండించేవాడు, దండన క్రియ, దండనీతి అన్నీ కూడా సమాజ కళ్యాణానికి దోహదపడుతున్నాయి. కాబట్టి అవన్నీ కూడా ఈశ్వరుని వైభవాలే. జయించాలనేటువంటి కోరిక గల వారిలో భగవంతుడు నీతి అంటే న్యాయం, ఆచార వ్యవహారాల్లో పాటించాల్సిన ధర్మము. జయము కోరే వారికి ఉపాయం తెలియాలి. న్యాయం తప్పకుండా, ధర్మం తప్పకుండా ప్రవర్తించడమే జయానికి ఉపయోగం. కాబట్టి ధర్మవేవ జయతే, ధర్మానికి జయమే కానీ అపజయం తెలియదు. రాజదండం ఎంత ప్రధానమో రాజనీతి కూడా అంత ప్రధానం. దండనీతి, రాజనీతి ఆధీనంగా ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా ఈశ్వర విభూతులే అని చెప్తున్నాడు. ఇక రహస్యాల్లో తాను మౌనం అంటున్నాడు. రహస్యాలను రక్షించుకోవడానికి మౌనమే ఉపాయం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రోన్ ఎండీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈశ్వర విభూతి. కొందరు విలువైన సంపదలను దాచుకుంటారు, అది రక్షణ అని భావిస్తారు. కానీ మౌనం అలవడనే కారణంగా వారికి తెలియకుండానే రహస్యాన్ని బహిర్గతం చేసి దొంగతనానికి అవకాశం ఇచ్చి ఆ తర్వాత దాచుకున్నది పరులు దోచుకుపోయారని దుఃఖిస్తూ కూర్చుంటారు. దాచుకున్నది ఎంత విలువైనదైనా కావచ్చు, దాన్ని రక్షించుకోవడానికి ఉపయోగపడే మౌనం అంతకంటే విలువైనది. అట్టి మౌనము ఈశ్వర విభూతి. కుఖ్యానాం మౌనం అహమస్మి అంటున్నాడు. దైవ విభూతి కావడం వల్ల మౌనం దివ్యమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తుంది. మౌనంగా ఉండగలిగితే కలహాలు తలెత్తవు, అపార్థాలు అగుపించవు, అసత్య భాషణం ఉండదు, కాలహరణం జరగదు, నిన్ను నీవు చూసుకునే అవకాశం కలుగుతుంది. ఘర్షణలు బాహ్యంలో ఉండవు కాబట్టి ఆంతర్యం కూడా ప్రశాంతంగా ఉంటుంది.
ఇది ప్రత్యక్షంగా నేను గమనించిన విషయం కూడా అనుభవంలోకి వచ్చింది. మనకు ప్రతి నెలలో కూడా 2 ఏకాదశులు వస్తాయి. పెద్దవాళ్ళు ఆరోగ్యరీత్యా పెట్టిన కార్యక్రమం ప్రధానంగా ఆలోచిద్దాం. ఆ విధంగా తీసుకుంటే ఆరోగ్యరీత్యా చాలా అవసరం అది. ఉపవాసము అంటే మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. భగవద్గీత యొక్క ఆలోచనతో మన జీవితాన్ని గడపాలి. దానికి ఈ మౌన దీక్షను కూడా మనం జోడించుకుంటే ఎట్లా ఉంటుందని చెప్పేసి ఆలోచించి నా ప్రయత్నపూర్వకంగా చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం కనబడుతుంది. అది ఒక అసాధారణమైన శక్తి మనలో ప్రవేశిస్తుంది. ఆ విధంగా ప్రతి ఏకాదశి రోజు ఉపవాస దీక్షతో పాటు ఈ విధంగా మౌన దీక్ష కూడా అలవరిస్తే ఎట్లా ఉంటుందనేది ప్రత్యక్షంగా చూడడం జరిగింది. కాబట్టి మన జీవితాల్లో మన యొక్క అవకాశాలను బట్టి మనం 2 రోజులు సాధ్యం కాకపోవచ్చు, నెల లోపట 1 రోజు కనీసం, అది కాకపోవచ్చు కనీసం కొన్ని గంటలైనా మనం ఆ విధంగా మనలో మన చింతన చేసుకుంటూ మౌనంగా ఉండగలిగినట్లయితే మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. దీనివల్ల మౌనంగా ఉండితే ఇంతకుముందు చెప్పాను కదా, ఎలాంటి కలహాలు ఉండవు, అపార్థాలు ఉండవు, అసత్య భాషణం ఉండదు. కాబట్టి కాలహరణం కూడా జరగదు. నిన్ను నీవు చూసుకునే అవకాశం, అంటే మనల్ని మనం చూసుకునే అవకాశం దేంట్లో ఉంటే ఇక్కడ అవకాశం ఉంటుంది మనకనమాట. తర్వాత ఘర్షణలు బాహ్యంలో ఉండవు కాబట్టి ఆంతర్యం కూడా ఎట్లుంటుందంటే మనకు ప్రశాంతంగా ఉంటుంది. ఒక అద్భుతమైన శక్తి మనకు ప్రవేశించే అవకాశం మనకు ఉంటుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.